ఋతుః సుదర్శనः కాలः పరమేష్ఠీ పరిగ్రహ ఉగ్రసంస్థరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః. ఋతువులకు అధిపతి అయినవాడు, తమ దర్శనము చేతనే శుభములను ఇచ్చువాడు, గణనకు పాత్రమగునట్లు చేయువాడు, సృష్టియును మహాయజ్ఞస్వరూపుడు, గ్రహింపబడువాడు, రాక్షసులను సంహరించుటలో తీవ్రమైనవాడు, సకల భూతములను తనయందు వసింపచేయువాడు, సమర్థుడు, ప్రశాంత స్వరూపుడు, విశ్వమే దక్షిణ అయినవాడు. విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః. పరమాత్మను సృష్టిగా వికసించువానిగా, స్థిరముగా ఉన్నవానిగా, మార్పు లేనివానిగా, మొట్టమొదటగా కొలతగా ఏర్పడువానిగా, సృష్టికి మొదటి విత్తనముగా, వ్యయము లేనివానిగా, సృష్టికి భావము ప్రయోజనము తానే అయినవానిగా, ఆ రెండింటికి అతీతమైన వానిగా, గొప్ప నిధిగా, గొప్ప సంపదగా మరియు గొప్ప సుఖమునకు కారణమైన వానిగా భావించి ధ్యానించాలి. అనిర్వణ్ణః స్థవిష్ఠో భూధర్మమయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రిక్షమః క్షామసమీహనః. విస్మయము చెందనివాడు, స్థిరమైన వారిలో శ్రేష్ఠుడు, జననము లేనివాడు, ధర్మమును యజ్ఞస్తంభమునకు మూలమైనవాడు, అన్ని యజ్ఞములకు యజ్ఞస్వరూపుడు, అంతరిక్షములో తిరుగు నక్షత్రాలకు పట్టా వంటివాడు, నక్షత్రాలు తనను ఆశ్రయించగా ఉన్నవాడు, సహనము కలవాడు, కరువు ఆకలి అని వాని రూపమున జీవులకు క్రమశిక్షణ ఇచ్చువాడు, జీవుల కోర్కెల వరుస తానే అయినవాడు. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుశస్త్రం శతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. పరమాత్ముడు యజ్ఞంగా, యజ్ఞము వలన సాధింపదగిన ఫలితముగా, గొప్ప యజ్ఞస్వరూపినిగా, క్రతువుగా, సత్రమును పిలువబడు సజ్జన కూటముగా, అట్టివారి గమ్యము తానే అయినవానిగా, అన్నింటినీ చూచువానిగా, అన్నింటినీ తెలుసుకునివానిగా, ముక్తిని పొందినవానిగా, పరిపూర్ణ జ్ఞానస్వరూపినిగా భావించి ధ్యానించాలి. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విధారణః. సత్కర్మకు అంకితమైనవాడు, మంచి ముఖము కలవాడు, సూక్ష్మమైనవాడు, మంచి కంఠస్వరము కలవాడు, సుఖమునకు కారణమైనవాడు, సహృదుడైన మిత్రుడు, తన వాక్కు వలన మనస్సును తనలోనికి హరించువాడు, క్రోధమును జయించినవాడు, శౌర్య సంపన్న బాహువులు కలవాడు, ఆధార్మికులను చీల్చువాడు. స్వాపనః స్వపసో వ్యాపి నైకాత్మ నైకకర్మకృత్ వశ్చరో వశ్చలో వశ్చిరత్నగర్భో ధనేశ్వరః. నారాయణుడు స్వప్నమును కలిగించువాడు, తన వశమందే తానుండువాడు, ఆకాశమలే సర్వత్రా ఉండువాడు, ఒక ఆత్మగాక అనేక ఆత్మలు కలవాడు, అనేక పనులు చేయవాడు, సంవత్సర చక్రమునకు అధిపతి, జీవుల యందు వాత్సల్యమే ఆయన రూపము కనుక జీవులందరూ ఆయన దూడలే రక్షింపబడుతున్నారు. సత్రత్రములన్నింటికి ఆయన నిలయం, ఇంకనూ ఆయన సంపదలకు అధిపతి.